ఆస్కార్ వచ్చిన తర్వాత సో ఒక్కొక్కరి అభిప్రాయాలు బయటపడుతూ ఉన్నాయి. సో ఎప్పుడైతే మన తెలుగు పాటకు వచ్చిందో బాలీవుడ్ అంతా కాస్త మూతి ముడుచుకున్నారు, బొంగమూతి పెట్టినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. సో నిన్న జాక్విలిన్ ఫెర్నాండెజ్ గారు ఒక ట్వీట్ చేశారు, కొనేసుకోవచ్చు అన్నట్లుగా. పక్కన లాల్ పెట్టారనుకో, అది వేరే విషయం. రైట్, మీరేం చెప్తారు ఆమె వ్యాఖ్యల పట్ల? షీఈ్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఎందుకో నాకు స్టార్టింగ్లో నచ్చకపోయేది అమ్మాయి. ఐ డోంట్ నో వై, ఏమో తప్పు నాలో కూడా ఉండొచ్చు, నాకు ఎందుకో నచ్చలా. ఆ సాహో సాంగ్లో చూసినప్పుడు కూడా నాకు అంతగా ఏమనిపించలే. మొన్న ఎక్కసెక్క చూసిన తర్వాత కొంచెం అరే పర్లేదులే ఈ అమ్మాయి వస్తుంది అని అనిపించింది. ఓకే, డన్. తర్వాత ఇప్పుడు నాకు ఆమె మీద రెస్పెక్ట్ విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకో? ఎంత చక్కగా చెప్పింది. నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం, అంతే. ఎందుకంటే ఆస్కార్ని కూడా కొనుక్కోవచ్చు. నాకు ఇంతకుముందు ఇండియన్ సినిమాల అవార్డులే కొనుక్కోవచ్చు అని తెలిసింది, జాతీయ పురస్కారాలని. ఇప్పుడు అర్థమవుతుంది ఆస్కార్ని కూడా కొనుక్కోవచ్చు అనమాట. LOL అనింది. ఎక్సలెంట్ కామెంట్ దట్ ఈస్. ఎందుకంటే అర్హత కలిగిన చాలా వాటికి రాని అవార్డు అర్హత లేని దానికి ఎందుకు వచ్చింది అనేది. అంతే. నాటు పాటలో మ్యూజిక్ సెన్స్ కానీ, సౌండ్ సెన్స్ కానీ, బేసిక్ సెన్స్ కానీ, కామన్ సెన్స్ కానీ ఏమీ లేవు. అది నేను చాలా ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే దానికి మించిన సినిమాలు చాలా ఉన్నాయి. RRR టైంలో రిలీజ్ అయిన కొండ పొలానికి నేను ఆస్కార్ కాదు కదా, అంతకు మించి ఇచ్చినా ఓకే. ఒక మేకలు కాసే ఆయన కొండ పొలం, రోజు అలా తీసుకొచ్చేసి వాళ్ళ ఎమోషన్స్, ఒక మేకపిల్లకి చిన్న ఏదైనా అయితేనే వాళ్ళు తట్టుకోలేనంత ఇది ప్రకృతిని ప్రేమించేవాళ్ళు. అలాగే కదా మన ఎలిఫెంట్ విస్పరర్స్కి అవార్డు వచ్చింది. వాళ్ళు కూడా ఇంకో కోణంలో తీసిన కొండ పొలం అది. ఎప్పుడు ఎలిఫెంట్ విస్పరర్స్ రాకముందే నేను చెప్పా, ఎప్పుడో ఇది ఆస్కార్ నామినేషన్స్కి వెళ్తుంది అన్నప్పుడే నేను చెప్పా. అప్పుడు నాకు ఎలిఫెంట్ విస్పరర్స్ తెలియని కూడా తెలియదు. తర్వాత ఇప్పుడు నాకు అనిపించింది, అవును నేను అప్పుడు వాదించింది నిజమే అని. ఉన్న సినిమాలకి ఇవ్వండి, ఉత్తమ నటులకి ఇవ్వండి. ఓవర్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు? నానిని న్యాచురల్ స్టార్ అంటావే, ఆయన ఏ సినిమాల్లో ఓవర్ యాక్టింగ్ చేయడం చూసావా? ఇంకా చెప్పాలంటే శ్రీ విష్ణు అబ్బాయి ఉన్నట్టు నుంచి వస్తున్నాడు. అప్పుడు ఎప్పటి నుంచో ఉన్న అబ్బాయి కూడా ఈ మధ్యకాలంలో కొంచెం మంచి యాక్టివ్ అయ్యాడు. అతని యాక్టింగ్ని నువ్వు నీ పురస్కారం కూడా సరిపోదు. ఇంకా చెప్తాను, సత్యదేవ్ ఉన్నాడు, అండ్ నవీన్ చంద్ర, అండ్ అలాగే సిద్ధు, విశ్వక్సేన్. ద పీపుల్ ఆర్ యాక్టింగ్ వెల్ అండ్ గుడ్. విజయ్ దేవరకొండ కూడా మొన్న లైగర్లో అతనికి అలవాట్లేని నత్తిని ఇచ్చాడు కాబట్టి ఆ డైరెక్టర్ మిస్టేక్ అని. అబ్బాయి హీ విల్ డూ న్యాచురల్ యాక్టింగ్. ఉన్నారు చాలామంది. ఇప్పుడు నిజంగా నీకు బలంగా దేంతో పొడిస్తే అరుస్తావు, ఒక నొప్పి పడతావు, నీ వల్ల అవ్వదు. అవన్నీ చిన్న హీరోలు న్యాచురల్గా చేస్తున్నారు. నిన్ను ముళ్ళ కొరడతా కొట్టినా కూడా నువ్వు ఇలా నిల్చొని అంత ఆనందంగా పాట పాడుతున్నావు, అది ఓవర్ యాక్షన్. అలాంటివి మీకే చెల్లుతాయి, కమర్షియల్ హీరోలకే చెల్లుతుంది అది. అబ్బా ఏం చేశాడు అన్నట్లుగా. అండ్ 10 మంది వచ్చి నీ మీద పడి నిన్ను ఆపితే నువ్వు ఆగుతావు. నీ సంగతి చూస్తారంటే 5గురే పట్టుకుంటారు హీరోని. ఈ కుర్ర హీరోల సినిమాలలో గొడవలు అయితే 5గురే ఇప్పుడు అర్జున్ రెడ్డిలో కూడా ఆ గొడవ అయినప్పుడు 2 పట్టుకున్నప్పుడు వాడు ముందుకు వెళ్ళలేడు. బికాస్ వాడే కాదు, ఏ మనిషి వెళ్ళలేడు. అది న్యాచురల్ యాక్టింగ్. స్టార్టింగ్ ఒక 1000 మందిలోకి నువ్వు వెళ్ళావు, 1015 స్టార్టింగ్లో రామ్ చరణ్ వెళ్ళాడు, అందరినీ దాటుకొని వాడిని పట్టుకొచ్చావు నువ్వు. అది ఓవర్ యాక్టింగ్. సో ఇక్కడ యాక్టింగ్కి ఓవర్ యాక్టింగ్కి తేడాలు కనిపిస్తాయి. ఓవర్ యాక్టింగ్కి నువ్వు అవార్డు ఇచ్చినప్పుడు యాక్టింగ్కి ఎందుకు ఇవ్వవు? అంతే కదా. సో యాక్టింగ్కి రాని అవార్డు ఓవర్ యాక్టింగ్కి వచ్చిందంటే ఇట్స్ ఎ పెయిడ్ అవార్డు. జనరల్గా ఇంతకు ముందు సినిమాటిక్ని అందరూ ఇష్టపడుతూ ఉండేవారు. అంటే ఒకడే హీరో 100 మందిని కొట్టేస్తుంటే హీరో అనిపించుకునేవారు. బట్ ఇప్పుడు జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎలా కొట్టేస్తాడు? అండ్ నెక్స్ట్ న్యాచురల్గా ఉంటేనే ఇష్టపడుతుంది. మీరిద్దరు ఒకే శక్తివంతులని మీకు ఇంకా అప్పటికి తెలీదు. తెలియకుండానే నువ్వు అక్కడెక్కడి నుంచి ఇట్లా సైకిల్ చేయగానే అర్థం చేసుకొని దాన్ని అలా రోపుతో ఇద్దరు కలిసి వాడు అక్కడి నుంచి అలా వస్తాడు అగ్గిలో నుంచి అని తెలిసి అతన్ని తడపడానికి ఆ జెండా తీసి ఆ నీళ్ళల్లో ఇలా చేసి, అంటే డైరెక్టర్కి ఉన్న ఆ స్క్రిప్ట్ మీద ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఇలా వస్తుంది, ఇప్పుడు అది తడిచింది కాబట్టి ఈ క్యారెక్టర్ చేత మంటలు ఆర్పాలి అని డైరెక్టర్కి ఉంది. హిజ్ విజన్ ఈజ్ గుడ్. యాక్టింగ్లో మీకు అది ఆ సెన్స్ ఉండొద్దు.
వై బికాస్ అది మీకు ఇంకా అర్థం కాల అక్కడ, అది ఓవర్ యాక్టింగ్ అంటే. సో అదంతా కూడా, అండ్ మళ్ళీ నీళ్ళ లోపల కూడా అతని కోసం మీరు పరిగెత్తి దోస్తీ ఇవ్వడం, అది మురుగు నీరు ఆల్రెడీ అయి పడింది అంత పెద్దది, ఏదో నిప్పులు వస్తున్నాయి, ఒక్కసారి నీళ్ళల్లో ఏదైనా పడ్డప్పుడు వాటర్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. బేసిక్ కామన్ సెన్స్. పైగా మురుగు నీళ్ళలో నీకేం కనపడి చావదు, అంత క్లియర్ వాటర్ ఓషన్ ఏం కాదు అది, క్లియర్ వాటర్ రివర్ ఏం కాదు అది, రైట్? అండ్ డిస్టర్బ్డ్ బై సంథింగ్, పెద్ద రైలు బోగి పడింది, అదంతా ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్లో ఉంటుంది, బురద మట్టితో ఉన్నప్పుడు నువ్వు చాలా క్లియర్గా నీ దోస్తిని చూసావు, దోస్తి అని చెప్పేసి ఇలా ఇచ్చావు. యూ అండర్స్టాండ్? దీస్ ఆర్ ఆల్ ఓవర్ ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా అంటే అఫ్కోర్స్ అంటే ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన హంగులే. అంటే 200 పెట్టి టికెట్ కొని నీ మీద పేపర్లు చల్లి విజిల్స్ వేసే పర్ఫార్మెన్స్ ఇది అంతే. బట్ దట్ ఈజ్ నాట్ అంటే అర్హత ఉన్న ఆస్కార్ రేంజ్కి వెళ్ళే అర్హత ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ అయితే కాదు. ఈవెన్ బేసిక్ లోకల్ అవార్డులు ఇవ్వాలన్న పర్ఫార్మెన్స్ కూడా కాదు అది. సో ఆ రకంగా చూసుకుంటే ఇవన్నీ ఎలిమెంట్స్ సాటి నటులకు తెలుసు కాబట్టి చాలా సింపుల్గా పెట్టేసింది. ఎస్, ఈవెన్ ఆస్కార్ కూడా కొనుక్కోవచ్చు అని. ఈవెన్ ఇప్పుడు పఠాన్ సినిమా 1000 కోట్లు, నేను ఒప్పుకుంటా, పఠాన్ మంచి సినిమా అని చాలా బాగా చేశారు, కానీ ఓవర్ యాక్టింగే కదా అదంతా. సినిమా ఆడడం వేరు, దానికి నువ్వు అవార్డు ఇవ్వడం వేరు. ఆడితే హ్యాపీ, బికాస్ అలా ఆడడానికే తీసాం మనం. జాన్ అబ్రహం ఆ హెలికాప్టర్ని అలా 2 హెలికాప్టర్లని తాళ్లతో కట్టేసి దాన్ని తీసుకొచ్చి ఒక మూవింగ్ ట్రక్కి బిగిస్తాడు హెలికాప్టర్ లాగి. ఇది ఓవర్ పర్ఫార్మెన్స్, రైట్? అంతే. దానికి నువ్వు అవార్డు ఇస్తే కనుక నేను నిన్నేమన్ను, యాక్టర్ కంటే హీఈస్ హ్యాపీ, బికాజ్ అతని సంతోషాన్ని పాడు చేయడం మన తప్పు. ఇచ్చినోడు అనాలి ఫస్ట్. వాడికి ఏం చూసి ఇచ్చావు నువ్వు అంటే, వీడేమన్నా ఇస్తే నువ్వు ఇచ్చావా, లేకపోతే నీకు ఇవ్వాలనిపించి ఇచ్చావా, నీకేమనిపించి ఇచ్చావు? ఇంతకుముందు కూడా అలాగే ఎప్పుడన్నా ఇచ్చావా అంటే లేదు. ఎందుకంటే ఎంత బలంగా ఉన్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసే బాడీ అయినా ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయాలి. 100 కేజీలను అయితే లేపలేం కదా. జిమ్లో ఇలా లేపితేనే గుండెపోట్లు వచ్చి పోతున్నారు మనుషులు. అలాంటిది నువ్వు హెలికాప్టర్లు ఇచ్చేస్తే సరే మళ్ళీ అట్లా. ఇవన్నీ ఒకటని కాదు, రెండని కాదు, ఇవన్నీ చూసినందుకే నిన్న కమల్ హాసన్ గారు మాకు ఇవ్వకండి మీ అర్హత లేని అవార్డ్స్, మాకు మా పేరు చెప్పే అర్హతలు కూడా మీకు లేవు, మాకు ఇవ్వద్దని ఆయన ప్రకటించాడు. ఆస్కార్ కూడా కొనుక్కోవచ్చని ఈవిడ రీతిలో ఈవిడ కూడా. ఇప్పుడు జాక్వెలిన్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల టాలీవుడ్ గురుగా ఉంటదేమో. ఉంటుంది. వీళ్ళంటారా మీకు రాలేదు మాకు వచ్చింది కాబట్టి మీకు కుళ్ళు కుతంత్రం అంటారు, కానీ వాళ్ళు చెప్పింది నిజమని ఎప్పుడు అంగీకరించవే. తప్పు చేసిన వాడికి అది ఇది అయితే నేను అని అట్లా లేదు ఇలా లేదు, మేమెవరు తెలియకుండానే వాళ్ళు గుర్తించారంటావా అని చెప్పి మళ్ళీ ఎదురు తిరుగుతారు, ఇంకా గట్టిగా మాట్లాడి రక్కేస్తారు. బట్ జనరల్గా కొన్ని సినిమాటిక్గా ఉన్నాయి, మనం కూడా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు బాలకృష్ణ గారు కంటి చూపుతో మొత్తం అందరినీ చంపేస్తానంటారు, అండ్ చేతితో ట్రైన్ ఆపినట్టు ఆపేస్తారని మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. సినిమాటిక్గా ఓకే మా అది మా హీరో అది వేరు. బట్ అవార్డుల దగ్గరికి వచ్చేసరికి కాలర్ ఎగిరేసి వస్తాడు బయటికి మా హీరో, ఇట్లా కొడితే అట్లా వెళ్ళిపోతుంది అంతే. అది వేరు. నిజంగా అది కమర్షియల్ సినిమా కావాలి. మనము కొన్ని చూస్తూ ఉంటాము, బాలకృష్ణ గారు రజనీ గారికి అనుకుంటా తాళి కట్టేస్తే జైల్లో ఉండి దాన్ని ఎలా తీసి తాళి తీసి ఉంచుతారు. ఇప్పటికీ చాలా దగ్గర చూస్తూ ఉంటాం. అది బాగుంటుంది. అది బాగుంటుంది అంటే దగ్గరికి వచ్చేసి ఆ ఎమోషన్ పండుద్ది. ఎందుకంటే ఆడదాని తాళి ఎంత ముఖ్యమో వీడు అలా చెప్పాడు అనేది అది వేరే విషయం, ఆ లెవెల్ వేరు. అవి సినిమాటిక్ ఓకే, కానీ అవార్డ్ సంగతి వచ్చినప్పుడు ఏంటంటే ఈ అతి మితిమీరిన అతి, ఈ మితిమీరిన అతికి కూడా నువ్వు అవార్డులు ఇచ్చావంటే ఇక నీకేమనాలి నిన్ను. సో అది చేసేది ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ ఇంకా చెప్పాలంటే ఆలియా అందుకే ఆ ఫంక్షన్కి వెళ్ళాల, ఎందుకంటే ఓ గంగూబాయి కతియావాడిగా ఆమె చేసినటువంటి రోల్ ఆమెకు తెలుసు. దానికి అవార్డు, అదే అవార్డుకి వచ్చి రాంది అంటే తెలుసు దేనికి ఇస్తారు దేనికి ఇవ్వరని వాళ్ళకి తెలుసు. దే హ్యావ్. అండ్ ఇంతకుముందు కూడా హైవే ఆ పాట అది రణదీప్ హుండాతో చేసిన అది కూడా దే డిజర్వ్ అంతే. దీనికి అయితే ఎక్కడ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని పట్టుకున్నా కూడా నాకైతే అసలు ఫీలింగ్ కూడా ఎప్పుడు రాలా. ఐ డోంట్ నో వై. అంటే ఈవెన్ కీరవానికి పద్మభూషణ్ వచ్చినప్పుడు కూడా, పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు కూడా నాకేమనిపించలే. వై? బికాస్
వాణి జయరామ్నే వాళ్ళు ముందు అనుకున్నారు, వీళ్ళకి ఆ గోల్డెన్ గ్లోబ్ వచ్చింది, మనం గుర్తించకపోతే ఎవడేమంటాడో అని చెప్పి బలవంతంగా ఇచ్చారు. సో ఇట్లా కూడా అవార్డులు ఇస్తున్నారు. ఇలాంటి అవార్డులు నాకు వద్దని సీనియర్లు అంటున్నారు, కొన్నారు అని చెప్పేసి జూనియర్లు జూనియర్లు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.